వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. డీటెయిల్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో సైకో పోవాలి, సైకిల్ రావాలి అని అన్నారు భూమా అఖిలప్రియ. ఆమె సమక్షంలో చాగలమర్రి గ్రామం మల్లెం వీధిలోని 30 కుటుంబాలు టీడీపీ కండువ కప్పుకున్నాయి. చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాల గురించి అఖిలప్రియ మహిళలకు వివరించారు. కార్యక్రమంలో అభిమానులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేట జనసేన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు. చంద్రబాబు, పవన్ మధ్య చిచ్చు పెట్టాలన్న వైసీపీ కుట్రలు ఫలించవన్నారు. బ్లూ బ్యాచ్కి జనం మే 13న ఓటుతో దిమ్మ తిరిగిపోయే సమాధానం చెబుతారన్నారు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కలిసి ఎప్పుడైతే బయటకు వచ్చారో జగన్మోహన్ రెడ్డి గుండెల్లో రైళ్లు పరిగెడుతూ ఉన్నాయి. ఈ రోజు కూడా ఏ విధంగా విభేదాలు సృష్టించాలి, కూటమి ఏర్పడకుండా ప్రయత్నం చేయాలో విశ్వ ప్రయత్నాలు చేసి కూటమి ఏర్పడిన తర్వాతనే జగన్మోహన్ రెడ్డి బస్సు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనకు బయలుదేరింది. అంటే అర్థమైపోయింది అక్కడే. ఎప్పుడైతే కూటమి ఏర్పడింది, ఎప్పుడైతే 60 నుంచి 70 మందిని విడుదల రజనీ లాంటి వాళ్ళని, అవినీతి పనులందరినీ స్థానం మార్చేశాడు, అసెంబ్లీని మార్చేశాడు. ఎక్కడైనా ఉందా ఇది? గతకి గదగదలాడుతూ ఉన్నాడు. దేశంలో రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్ర జరుగుతోందన్నారు రాహుల్ గాంధీ. పేదల హక్కులను కొల్లగొట్టే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని బీజేపీ చెబుతోందన్న రాహుల్, రాజ్యాంగాన్ని మార్చడం అంటే రిజర్వేషన్లు ఎత్తివేయడమేనని స్పష్టం చేశారు. ये दो विचारधाराओं के बीच में चुनाव हो रहा है. एक तरफ कांग्रेस पार्टी जो कॉन्स्टिट्यूशन को, संविधान को बचाने की कोशिश कर रही है, इस किताब की रक्षा कर रही है, और दूसरी तरफ बीजेपी और आरएसएस जो इस किताब को, संविधान को, आपके हक को खत्म करना चाहती है. ఈ దేశంలో జరుగుతున్నటి యుద్ధం రెండు సమూహాల మధ్య యుద్ధం. ఒక యుద్ధం భారత రాజ్యాంగాన్ని సర్వనాశనం చేయడానికి జరుగుతున్న ప్రయత్నం. మరొక సమూహం అయిన ఇండియా సమూహం భారత రాజ్యాంగాన్ని, ఈ దేశ ప్రజల హక్కులను కాపాడుతున్న సమూహం. जो भी हिंदुस्तान के गरीब लोगों को मिला है, आजादी के बाद जो भी आपको मिला, चाहे वो आपका जल हो, जंगल हो, जमीन हो, पब्लिक सेक्टर हो, रिजर्वेशन हो, मनरेगा हो, जो भी आपको मिलता है वो संविधान आपको देता है. ఈ దేశ వనరులైనటువంటి ఈ దేశ ప్రజలకు దక్కుతున్న ప్రతి సౌకర్యం, అది జంగల్, జమీన్, నీరు గాని, భూమి గాని, మీ హక్కులు గాని, మీ ఉద్యోగాలు గాని, ప్రతి ఒక్కటి ఈ భారత రాజ్యాంగం ద్వారా ఈ దేశ ప్రజలకు అందుతున్నాయి. और बीजेपी के नेताओं ने सीधा देश की जनता को कहा है कि अगर वो चुनाव जीतेंगे, वो इस संविधान को बदल देंगे, खत्म कर देंगे. బీజేపీ నాయకులు ఈ దేశ ప్రజలతోని చాలా డైరెక్ట్ గా ఒక విషయం చెప్పారు. మేము అధికారంలోకి వస్తే ఈ భారత రాజ్యాంగాన్ని తొలగిస్తామని. और अगर संविधान खत्म हो जाएगा तो रिजर्वेशन खत्म हो जाएगा. భారత రాజ్యాంగం ఏ రోజైతే తొలగిస్తారో ఈ భారతీయులు అనుభవిస్తున్నటువంటి రిజర్వేషన్లు కూడా వెళ్ళిపోతాయి. बीजेपी चाहती है कि पिछड़ा वर्ग, दलित वर्ग, आदिवासी वर्ग आगे ना बढ़े. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా గెలిచేది బీఆర్ఎస్ అన్నారు కేసీఆర్. 9 ఏళ్లు బ్రహ్మాండంగా వచ్చిన కరెంటు ఇప్పుడు ఎందుకు వస్తలేదని ప్రశ్నించారు. మిషన్ భగీరథ పథకం ద్వారా వచ్చిన మంచినీళ్లు ఎందుకు మాయమయ్యాయని విమర్శించారు. రేవంత్ రెడ్డికి పరిపాలన దక్షత లేదన్న కేసీఆర్, కరీంనగర్లో వినోద్ కుమార్ను భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. ఒకసారి ఓడతాం, ఒకసారి గెలుస్తాం, పెద్ద సమస్య కాదు. నేను ఇలా చెప్తా ఉన్నా, మీకు తిరిగి వచ్చిన తర్వాత ఇంకా 5 రోజులు పోవాలి. నేను తెలంగాణ మళ్ళీ ఇప్పుడు మల్లబడ్డది అయిపోయింది, తెలిసిపోయింది కదా. మొదటి దెబ్బనే పడే
రైతు బంధు మన ముఖ్యమంత్రి పోయి నేను 9 తారీఖులో కూడా మొత్తం ఎత్తా అంటాడు. ఏది పంటలు కోసి పంటలు వచ్చి జోకుతుండ్రు. నాటేసేప్పుడు ఇస్తాడా, ఎవడన్నా జోకేటప్పుడు ఇస్తాడా? అంటే ఎంతపాటి పరిపాలన. ఇంకొక మాట ఇలా పేపర్ చదువుతూ నిజంగా నా కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో చాలా కష్టపడి రాష్ట్రం యొక్క గౌరవాన్ని పెంచినాం. ఐటీ రంగంలో కానీ పరిశ్రమల రంగంలో కానీ బ్రహ్మాండమైన పెట్టుబడులు వస్తూ ఉండే తెలంగాణకు. నరేంద్ర మోడీ కూడా అసూయపడేంత పెట్టుబడులు వస్తూ ఉండే. ఇవాళ చదివితే ఓ 1000 కోట్ల పెట్టుబడి పెట్టే కంపెనీ మద్రాసుకి వెళ్ళిపోయింది, తమిళనాడు రాష్ట్రానికి వెళ్ళిపోయింది. ఇవాళ చూస్తే అల్యూమినియం అండ్ ప్లాస్టిక్ ఇండస్ట్రీకి కరెంటు కోతలు పెడుతున్నది ప్రభుత్వం. రోజుకు 5-6 సార్లు ట్రిప్ అవుతున్నది. వాళ్ళ మధ్యలో ప్రాసెస్లో పని ఆగిపోయి వాళ్ళు పెదవిరుస్తున్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ కారును తూకంలో అమ్ముకోవాలన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్లో కాంగ్రెస్ జనజాతర సభలో రాహుల్ గాంధీతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ 6 గ్యారెంటీలపై విమర్శలు చేస్తున్న కేటీఆర్ చీర కట్టుకుని బస్సులో ఎక్కితే ఫ్రీ బస్సు పథకం అమలవుతుందో లేదో తెలుస్తుందన్నారు. మన ప్రభుత్వం వచ్చి 5 నెలలు కూడా కాలేదు. 6లో 5 గ్యారెంటీలను అమలు చేసినాం. ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, ఆడబిడ్డలకు 500 రూపాయలకే సిలిండర్, అదే విధంగా పేదవాడి ఇంటికి 200 యూనిట్లు ఉచిత కరెంటు, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల రూపాయలు ఉచితం, అదే విధంగా ఇందిరమ్మ ఇండ్లు 4.5 లక్షలతోటి 22,000 కోట్ల రూపాయలు మంజూరు చేసినాం. ఇన్ని చేసినా ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు, కేటీఆర్ అంటున్నాడు మీరు 6 గ్యారెంటీలు అమలు చేయలేదని. అందుకే ఈ వేదిక మీద నుంచి కేటీఆర్ కో సూచన చేస్తున్నా, కేటీఆర్ నువ్వు పని చెయ్యి, నీకు సినిమా మిత్రులు ఉన్నారు కదా, మంచిగా చీర కట్టుకొని ముస్తాబయ్యి ఆర్టీసీ బస్సు ఎక్కు. కేటీఆర్ మా ఉచిత పథకాలు అమలు అవుతున్నాయో లేదో, అన్నం ఉడికిందా లేదా అని ఒక్క మెతుకు బట్టి చూస్తాం. మా గ్యారంటీలు అమలు అవుతున్నాయో లేదో తెలవాలంటే నువ్వు చీర కట్టుకొని ఆర్టీసీ బస్ ఎక్కు. హైదరాబాద్ నుంచి జోగులాంబ తల్లి ఆశీర్వాదానికి రా. నిన్నెవరైనా ఒక్క పైసా అడిగితే మా పథకాలు అమలు కానట్టు, అడగకుండా జోగులాంబ దగ్గర దించుతే మా గ్యారంటీలు అమలు అయినట్టు. అదే విధంగా ఆయన అంటున్నాడు కారు ఖరాబ్ అయింది, కార్ఖానకు పోయిందని. నేను అంటున్నా, హైదరాబాద్ కర్మన్ ఘాట్ రోడ్ షోలో కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేస్తే హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం అవుతుందన్నారు. మోదీ సర్కార్ మళ్లీ అధికారంలోకి రాగానే హైదరాబాద్ను యూటీ చేయాలని కసరత్తు చేస్తోందన్నారు. తెలంగాణ హక్కులు కాపాడుకోవాలంటే బీఆర్ఎస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. కాంగ్రెస్ ను ఒకసారి నమ్మి మోసపోయింది తెలంగాణ. 4.5 నెలల కిందట మొదటిసారి మోసపోతే మోసం చేసిన వాడికి తప్పైతుంది. రెండవసారి అదే పార్టీ చేతిలో మళ్ళీ మోసపోతే మన తప్పైతుంది. గుర్తుపెట్టుకోండి, మొదటి మోసం అసెంబ్లీ ఎన్నికలకు ముందు చేసిండు. ఇప్పుడు మళ్ళొక్కసారి రకరకాల మాటలు, రకరకాల డైలాగులు. ఆయన నిజంగా ఆయన మాటలు వింటే నవ్వాల ఏడవాల కూడా తెలుస్తలేదు రేవంత్ రెడ్డి గారు. 1.5 తులాల బంగారం బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి. అదే విధంగా మా ఆడబిడ్డలు స్కూటీలు, మా ఆడకూతుర్లకు స్కూటీలు ఇస్తా అన్నాడు. స్కూటీలు దిక్కులేవు కానీ మళ్ళీ హైదరాబాద్ లో లూటీ మాత్రం చాలు అయింది. హైదరాబాద్ లో కాంగ్రెస్ వాళ్ళు బిల్డర్లను దోసుకున్నాడు మాత్రం పక్కా చాలు అయింది. ఇక్కడ బీజేపీ నుంచి పోటీ చేస్తున్న పెద్ద ఆయన, మొత్తం భారతదేశాన్ని 10 ఏళ్ల నుంచి పిచ్చోళ్ళని చేస్తున్న పెద్ద మనిషి ఢిల్లీలో ఉన్నాడు. ఆయన పేరు నమో. నమో అంటే ఏందో ఎరికేనా? నమ్మించి మోసం చేస్తాడు. నమో అంటే నమ్మించి మోసం చేస్తాడు. ఎన్ని మాటలు చెప్పిండు, ఎంతెంత కథలు చెప్పిండు మనకు 2014లో. आप मुझे प्रधानमंत्री बनाओ भाइयों बहनों मित्रों, मैं काला धन लाऊंगा, आप जन धन खाता खोलो, मैं धन 15 लाख डाल दूंगा అన్నాడా? పడ్డాయా? 10 ఏళ్ళు సరిపోలేదా? 15 లాఖకు 10 ఏళ్ళు సరిపోలేదా? వచ్చిన ఎవరికన్నా మొత్తం దేశంలో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు, అవి దిక్కులేవు.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ చంద్రబాబు నారా లోకేష్లపై కేసు నమోదైంది. ఈ కేసులో విచారణ చేపట్టిన సిఐడి A1గా చంద్రబాబు, A2గా లోకేష్ పేర్లను చేర్చింది. IVRS కాల్స్ ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మల్లాది విష్ణు ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్కు విరుద్ధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై ఎన్నికల సంఘం సీరియస్గా రియాక్ట్ అయింది. వెంటనే టీడీపీపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈసీ ఆదేశాల మేరకు చంద్రబాబు, లోకేష్లపై కేసు నమోదు చేశారు సిఐడి అధికారులు. జగనన్న ప్రభుత్వంలో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారన్నారు గోపాలపురం వైసీపీ అభ్యర్థి హోంమంత్రి తానేటి వనిత. ప్రతి పేదవాడి ఇంటికి జగనన్న సంక్షేమ పథకాలు అందాయన్నారు. మళ్లీ జగనన్న సీఎం అయితే ఏపీలో అభివృద్ధి కొనసాగుతుంది అంటున్న తానేటి వనితతో మా ప్రతినిధి దుర్గా ఫేస్ టు ఫేస్. గోపాలపురం వైసీపీ అభ్యర్థిగా హోంమంత్రి తానేటి వనిత బరిలో ఉన్నారు. ఆమె ప్రచారం ముమ్మరంగా సాగిస్తున్నారు. ప్రస్తుతం మనతో వనిత ఉన్నారు, మాట్లాడదాం. మేడం చెప్పండి, ప్రచారం ఎలా సాగుతుంది, ప్రజలు ఏమంటున్నారు? అంటే ఇప్పటివరకు మేము 4 మండలాల్లో కూడా చాలా గ్రామాల్లో ప్రచారం కంప్లీట్ చేయడం జరిగిందండి. ఏ గ్రామానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా మరి ప్రజలందరూ కూడా మాకు బ్రహ్మరథం పడుతున్నారు, స్వాగతం పలుకుతున్నారు హారతలు ఇస్తూ. ఈ రోజున జగనన్న అందించిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ 5 సంవత్సరాలుగా ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా ఎవరైతే పేదలుగా నిరుపేదలుగా ఉన్నారో వారందరి కుటుంబాలలో కుటుంబ అవసరాలు తీర్చడం జరిగింది జగనన్న. సో ఈ రోజున ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారండి. ఎందుకంటే గతంలో ఏదైనా ఒక సంక్షేమ పథకాన్ని తీసుకోవాలంటే కొంతమంది నాయకుల చుట్టూరు తిరగవలసి వచ్చేది, జన్మభూమి కమిటీలు అని ఇవన్నీ. కానీ ఈరోజు నా పరిస్థితి లేదు. దళారీ వ్యవస్థకి స్వస్తి చెప్పి జగనన్న డైరెక్ట్గా వాలంటీర్స్నే ఈ రోజున వాళ్ళ ఇంటికి పంపించి మరి వారికి కావాల్సిన లబ్ధి ఏదైతే ఉందో దాన్ని వారి అర్హతను బట్టి ఇవ్వడం జరిగింది. పరిపాలన అనేది ఇంటికి రావడం అంటే పెన్షన్ కానివ్వండి, సంక్షేమ పథకాలు అన్నీ ఇంటికే వచ్చి చేరుతున్నాయి అన్న విషయం ప్రజలందరూ కూడా చాలా స్వాగతిస్తున్నారు. జగనన్న చేసిన సపోర్ట్, చేయూత కానివ్వండి, కాపు నేస్తం కానివ్వండి, ఆఖరికి అగ్రవర్ణాల్లో ఉన్న పేదలను కూడా మొదటిగా గుర్తించింది జగనన్న ఈబీసీ నేస్తం ద్వారా. ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్క గుండెని కూడా టచ్ చేసేయండి. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని బలంగా కోరుకుంటున్నారు. మీ నియోజకవర్గంలో ప్రధానంగా ఏ సమస్యలు గుర్తించారు? అంటే హౌస్ సైట్స్ కొంత ప్రాబ్లం ఉందండి అక్కడక్కడ కొన్ని విలేజెస్లో. ఎందుకంటే కొంతమంది కోర్టుకు వెళ్ళి ఉన్నారు. ఆ కోర్టు కేసెస్ ఉండడం వల్ల అది క్లియర్ కాలేదు. ఓన్ సైట్స్లో హౌసెస్ కట్టుకున్న వాళ్ళు బిల్స్ కాలేదు, అంటే బిల్ కాలేదంటే ఇల్లు శాంక్షన్ కాలేదు. ఎందుకంటే ఈ నియోజకవర్గము రుడాల సెకండ్ ఫేజ్లో యాడ్ అవ్వడం వల్ల డిలే అయ్యింది. ఈ లోపల ఈ ఎలక్షన్ కోడ్ ఇది రావడంతో ఇంకా వాళ్ళకి ఇల్లు శాంక్షన్ కాలేదు. ఇంకా అక్కడక్కడ కొంచెం గ్రామాల్లో డ్రైన్స్, రోడ్స్ ప్రాబ్లం ఉందండి. చంద్రబాబు మీపై చేసిన వ్యాఖ్యలను ఏ విధంగా చూస్తారు? చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు నాకొకదానికే పరిమితం కాదండి. ఈ రోజున వాళ్ళ పార్టీలో కూడా ఇక్కడ ఉన్న ముప్పిడిని తీసుకెళ్ళి కొవ్వూరులో పెట్టారు. ఇదే ప్రత్యక్ష సాక్ష్యం కదా. మరి వాళ్ళు చేస్తే ఒకటి, మేము చేస్తే ఒకటి అనేది కరెక్ట్ కాదు. మరి వాళ్ళ బంగారం ఏమవుతుందో చూసుకోమనండి. వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చింది వైసీపీ, కానీ ఇప్పుడు తాజాగా మేనిఫెస్టోలో వాలంటరీ వ్యవస్థ గురించి వైసీపీ ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. అదే టీడీపీ 10,000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తామని చెప్పి టీడీపీ చెప్తుంది. మీరు ఎందుకని ప్రస్తావించలేదు? ఇప్పుడు జగనన్న పరిపాలన ఒక 5 సంవత్సరాలు మాత్రమేనండి. 5 సంవత్సరాల్లో జగనన్న ఏం చేశారు అనేది ప్రజలందరికీ తెలుసు. వాలంటీర్స్ని గౌరవించింది, గుర్తించింది, వాళ్ళకి ఒక వ్యవస్థని క్రియేట్ చేసింది జగనన్న. వాళ్ళకి గౌరవ వేతనం ఇవ్వడమే కాకుండా వాళ్ళందరికీ కూడా ఒక ప్రత్యేక స్థానం ఇవ్వడం, వాళ్ళని మధ్యలో వాళ్ళకి వాళ్ళ పనితనాన్ని గుర్తించి వాళ్ళకి అవార్డ్స్ ఇచ్చి సన్మానించడం ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే ఈ రోజున జగనన్న మేనిఫెస్టోలో పెట్టినవి 99% చేశారు, పెట్టనివి కూడా చేసి చూపించారు. ఓ పక్కన రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నా, మరో ప్రక్కన కరోనా విపత్తు వలన రాష్ట్రం మీద అధిక భారం పడినా కూడా ఏ ఒక్కటి కూడా జగనన్న విడిచిపెట్టలేదు, అన్నీ చక్కగా చేశారు. ముఖ్యమంత్రి అయితేనే మనకి మంచి భవిష్యత్తు ఉంటుంది, మన బిడ్డలకి మంచి భవిష్యత్తు ఉంటుందని ప్రజలకు నమ్మకం ఉంది. కానీ ఆ
నమ్మకం ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి మీద ఎవరికీ లేదు. ఎందుకు లేదు అంటే 2014లో వాళ్ళు ఇచ్చిన హామీలు ఏది కూడా నెరవేర్చలేకపోయారు కాబట్టి 2019లో పసుపు కుంకుమాన్ని మహిళలకు ఇచ్చినా కూడా అది తీసుకున్నారు తప్ప వాళ్ళకి ఓటు వేయలేదు. ఇదే వాళ్ళకి ఇది ఈ రోజున వాళ్ళ మేనిఫెస్టోలో ఏదో పెట్టారు, సరే ఏవో సూపర్ 6 ఏదో అంటున్నారు. మరి వాళ్ళు బీజేపీతో కూటమిలో కలిసి వస్తున్నారు. మరి బీజేపీ వాళ్ళే వాళ్ళ మేనిఫెస్టో సాధ్యం కాదు, ఆచరణ సాధ్యం కాదని వాళ్ళే ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు. మోడీ గారి ఫోటో ఎందుకు వాళ్ళ మేనిఫెస్టో మీద ఎందుకు వేయనివ్వలేదు? వాళ్ళే చెప్తున్నారు ఇది ఆచరణ సాధ్యం కాదని. వాళ్ళతో కూటమిగా ఉన్న వాళ్ళే, మేం కాదు, మేం చెప్పట్లే, అది మీరు గ్రహించాల. ప్రజలకి అసలు వాళ్ళతో కలిసిన పార్టీలకే నమ్మకం లేదు, ఇంకా ప్రజలకి ఏముంటుందండి? మీ ప్రత్యర్థిగా జూనియర్ పోటీగా ఉన్నారు, ఏ విధంగా ఢీకొంటారు? వాళ్ళని ఢీకొనవలసిన అవసరం లేదండి. జగనన్న ఇచ్చిన పరిపాలనే మమ్మల్ని గెలిపిస్తుంది. గోపాలపురం నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారు? డెఫినెట్గా అండి, విన్ అయిన తర్వాత ఇక్కడ ఉన్న ప్రతి సమస్యని కూడా మా సమస్యగానే గుర్తించి వాటిని క్లియర్ చేయడం అనేది మా బాధ్యత. థ్యాంక్ యూ మేడం. ఖచ్చితంగా గోపాలపురంలో విజయం సాధించి గోపాలపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని వనిత ధీమా వ్యక్తం చేస్తున్నారు. దుర్గా మన్నే, G3 గోపాలపురం. ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఈసీ బదిలీ వేటు వేసింది. రాజేంద్రనాథ్ రెడ్డి విధుల నుంచి వెంటనే రిలీవ్ అవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. డీజీపీని మార్చాలంటూ కొద్ది రోజులుగా ఈసీకి ప్రతిపక్షం ఫిర్యాదులు చేసింది. ఈ మేరకు డీజీపీ బదిలీ వేటు వేస్తూ ఈసీ చర్యలు తీసుకుంది. ఇక రేపు ఉదయం 11 గంటల్లోగా కొత్త డీజీ నియామక ప్రతిపాదనలు పంపాలని చీఫ్ సెక్రటరీని ఈసీ ఆదేశించింది. 3 డీజీ ర్యాంకు అధికారుల పేర్లు పంపాలని ఈసీ సూచించింది. సీఎం జగన్ పరిపాలననే ఏపీ ప్రజలు మళ్లీ కోరుకుంటున్నారని యాంకర్ శ్యామల అన్నారు. పిఠాపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగ గీతకు మద్దతుగా ఆమె ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అన్ని నియోజకవర్గాలతో పాటుగా పిఠాపురం నియోజకవర్గం వచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు పేదవారికి ధనికులకు మధ్య యుద్ధమని యాంకర్ శ్యామల తెలిపారు. ఒక పార్టీకి ఇంకో పార్టీకి కాదు, ఒక నాయకుడికి ఇంకో నాయకుడికి కాదు, ఇది ఒక పేదవాడికి ఒక ధనికుడికి మధ్య జరిగేటువంటి ఒక ఎన్నికలు. పేదవాళ్ళు సంతోషంగా ఉండాలి, పేదవాళ్ళు ఆనందంగా ఉండాలి, పేదవాళ్ళు 3 పూట్ల తినాలి, కాపు మహిళలందరికీ ఆ కాపు సంక్షేమం అందాలి. పేదవాడి గురించి ఆలోచించి చేసినటువంటి ఒక నాయకుడు మన జగన్ అన్న. ఒక్కసారి గట్టిగా మన జగన్ గారికి గట్టిగా చెప్పట్లండి. ఎందుకంటే ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు, ఉన్నవి ఎందుకు మనం దూరం చేసుకోవాలి, చక్కగా చూసుకుంటున్న మన జగనన్ననే మళ్ళీ ఎన్నుకుందాము, ఈ ప్రభుత్వంలోనే హాయిగా ఉందాము. ఇలాంటి ఒక నాయకురాలు గాని నాయకులు గాని జగనన్న ప్రభుత్వంలో ప్రతి నియోజకవర్గంలో చేసేటువంటి అభివృద్ధి మీకు తెలుసు, అవునా కాదా? చేప్రోలు వాసులు బాగున్నారా? జై జై. ఏపీ రాజకీయాలపై హాట్ కామెంట్స్ చేశారు నటుడు శివాజీ. తిరుపతిలో సందడి చేసిన శివాజీ అవినీతికి పాల్పడుతున్న నేతలను ప్రశ్నించేందుకు జనం భయపడుతున్నారని అన్నారు. అలాంటి వారిని దేవుడే శిక్ష వేస్తాడని తెలిపారు. 13న ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని కోరారు. త్వరలోనే లయతో ఓ సినిమా చేస్తున్నానని, మరో సినిమాలో విలన్ రోల్ చేస్తున్నానని చెప్పారు శివాజీ. ఈసారి ఎలక్షన్లో ఇలాగే అందరూ ఓటేయడానికి రండబ్బా, ఓటేయడానికి కూడా రండి, ఓటు వేయాలబ్బా. మీరు ఎవరికైనా వేసుకోండి, పలానాడికి ఏమని నేను చెప్పను. ఓటు వేయడానికి రండి, ఓటు వేయాలా, మంచి వాళ్ళని ఎన్నుకోవాలా, పలానాళ్ళకి ఏమని నేను చెప్పను. 13వ తారీఖు నాడు ఖచ్చితంగా అందరూ ఓటేయండిరా, మీకు దండం పెడతారా అమ్మ. ఒక్క నిమిషం, ఒక గంట స్పెండ్ చేయడానికి సస్తారేమే, నాకు అర్థం కాదు. అది మీ హక్కు, మీ పిల్లల కోసం, వీళ్ళందరి కోసమే మనం ఓటేసేది. రేపటి తరం బిడ్డల ఆస్తుల్ని ఈ తరం నాయకులు దోచుకుంటున్నారు, అది తప్పు, పాపం తగులుద్ది. అమ్మ తోడు కర్మ తిరిగి మళ్ళీ వస్తుంది. మనం ఎంతమంది పొట్టలు కొడితే తినడానికి కూడా ఉండదు మనకి, ఎందుకంటే ఏ రోగాలు వస్తాయి. అది నేను అనేది, తినడానికి లక్షల కోట్లు ఉంటుంది, రోగాలు కర్మ ఎవరిని వదలదయ్యా.
ఇవాళ మనం జనాన్ని మోసం చేసి తింటున్నాము, అబ్బా భలే మాయ చేసాం అనుకుంటున్నారేమో. పెద్ద ఆయన అందరి దోలా తీర్చేస్తాడు ఎక్కడ ఒక పాయింట్లో. ఆయన పాయింట్లు ఆయనకు ఉంటాయి, ఆ పాయింట్కి వచ్చిన తర్వాత ఎత్తపోతాడు, అంతకన్నా ఏముండదు. కాబట్టి అందరూ బాగుండాలి, మనందరం బాగుండాలి, సమాజం బాగుండాలా, ఆంధ్రప్రదేశ్ బాగుండాలా, మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా బాగుండాలా. ఎక్కడెక్కడి నుంచో పెద్ద ఆయన దగ్గరికి వస్తారు కదా, ఓటేయడానికి కూడా రండి అయ్యా. మీ అందరికీ దండం పెట్టి చెబుతున్నాను, ఓటేయడానికి రండి. మీరు ఎవరికైనా వేసుకోండి, నాకు అనవసరం. మంచి నాయకుల్ని ఎన్నుకోండి. తప్పు చేస్తే మాత్రం పోయి కేసు పెట్టచ్చు, భయపడబాకండి. ఎవరికి భయపడాల్సి ఈ రోజులో భయపడటం ఏందయ్యా. మనం కట్టే పన్నులతోటి జీతాలు తీసుకుంటా, మనం కట్టే పన్నులతోటి రాజకీయ పదవులు పొందుతా, ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకుంటా, మనల్ని ఎవడు భయపెట్టేదే. 175 కాదు 275 తెచ్చుకో. తిరుమల శ్రీవారిని మాజీ సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. అనంతరం ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ ఎన్నికల్లో ప్రజలందరూ తమ ఓటును వినియోగించుకోవాలన్నారు. ఓం నమో వెంకటేశాయ. స్వామివారిని ఈరోజు నా జన్మదినాన ఆయనకి నా ప్రణామాలు అర్పించుకోవడానికి, ఆశీస్సులు స్వీకరించడానికి కుటుంబ సమేతంగా రావడం జరిగింది. రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలందరినీ కూడా స్వామివారు చల్లగా చూస్తూ సకాలంలో వర్షాలు కురిసి రైతాంగం అంతా కూడా సుఖశాంతులతో ఉండాలని ప్రార్థించడం జరిగింది. అలాగే ప్రజలు, భక్తులు అందరినీ కూడా తమ తమ ఓటింగ్ హక్కుని వినియోగించుకొని తప్పకుండా సకాలంలో వెళ్ళి ఓటు వినియోగించుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ, ప్రజాస్వామ్య పాలన అంటే ధర్మపాలన, ధర్మపాలన అంటే వెంకటేశ్వర స్వామి యొక్క అభిష్టం మేరకు ప్రభుత్వాలు నడవడం, ప్రజలు ఆనందంగా ఉండడం, సుఖశాంతులతో ఉండడం, జీవన భృతి అందరికీ చక్కగా దొరికి ఆనందమయ జీవితంలో గడపాలని ప్రార్థించుదాం. అందరం కూడా అది సాధించడానికి ఉపక్రమిద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఉద్యోగాల పేరుతో యువతను మోసగించిన వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీ అని విమర్శించారు తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు. అలాంటి మోదీకి జగన్, చంద్రబాబు వంతపాడుతున్నారన్నారు. యువత కోసం గొంతు విప్పుతున్న గిడుగు రుద్రరాజుకు మద్దతు తెలుపుదామన్నారు శ్రీధర్ బాబు. యువతకు బీజేపీ పార్టీకి సంబంధించిన ఇదే మోడీ గారు 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తామని చెప్పారు. ప్రతి సంవత్సరం 2 కోట్ల మంది కంటే 20 కోట్ల మందికి మనకు సంబంధించిన యువతకు సంబంధించిన ఉద్యోగాలు ఇప్పటివరకు రావాల్సి ఉండే. కానీ వారి స్వయాన పార్లమెంట్లో సభ్యులు వేసిన ప్రశ్నకి ఈ దేశంలో కొత్తగా మీరు ఉద్యోగ అవకాశాలు ఎంతమంది కల్పించారని అడిగితే 7,31,000 మందికి గత 10 సంవత్సరాల కాలహయంలో ఉద్యోగాలు కల్పించామని చెప్పారు. యువతను మోసం చేసిన పార్టీ బీజేపీ పార్టీ. ఈరోజు బీజేపీని పూర్తి స్థాయిలో బలపరుస్తూ ఉన్న పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. కొన్ని సందర్భాల్లో ప్రత్యక్షంగా, కొన్ని సందర్భాల్లో పరోక్షంగా సపోర్ట్ చేస్తూ ఉన్న మరో పార్టీ టీడీపీ పార్టీ. యువత తప్పకుండా ఆలోచన చేసి యువతకు సంబంధించిన మీ గొంతుకై నిలబడతాను అని ముందుకు వస్తూ ఉన్న మరొక విద్యార్థి నాయకుడిగా, ఒక యువజన కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా యువతకు సంబంధించిన తెలంగాణలో మహిళలకు నెలకు 2,500 రూపాయలు ఇస్తున్నామని నిర్మల్లో రాహుల్ గాంధీ చెప్పిన మాటలను తప్పుపట్టారు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. రాహుల్ గాంధీ రామ్ గాంధీ అయ్యారని, స్క్రిప్టులో తప్పులు చెప్పించారని అన్నారు. మహిళలకు ఆర్థిక సాయంపై తాను రేవంత్ రెడ్డితో బహిరంగ చర్చకు సిద్ధమని, సీఎం సిద్ధమా అని సిద్దిపేటలో సవాల్ విసిరారు హరీష్ రావు. 500 రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో నేరుగా వేస్తున్నది. 30,000 రూపాయలు साल के आपके बैंक अकाउंट में जाते हैं. 30,000 రూపాయలు నెలసరి ఈ దేశంలో, రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు సరాసరి అందుతుంది. చేత యోజన ఎంత స్పష్టంగా చెప్పాడు ఆయన. రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చిన గ్యారెంటీలు అన్ని రాష్ట్రంలో అమలవుతున్నాయి.
ఒకటి. రెండవది ఏమంటున్నాడు, మహిళల అకౌంట్ లో నెలకు 2,500 రూపాయలు మేము జమ చేస్తున్నాం, సంవత్సరానికి 30,000 రూపాయలు మహిళల అకౌంట్ లో పడతాయని రాహుల్ గాంధీ పక్కన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూర్చోబెట్టి మాట్లాడుతుంటే ఇద్దరు కలిసి ఇవాళ రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్నట్టే కదా. ఒకవేళ రాహుల్ గాంధీ చెప్పే తప్పు అయితే పక్కనే ఉన్న రేవంత్ రెడ్డి లేచి మేము 2,500 ఇస్తలేము, ఇది తప్పు, నువ్వు చెప్పొద్దు అని చెప్పి ఖండించాలన్నా అవుతా? ఇద్దరు కలిసి కూర్చొని ఇయ్యని 2,000. రైతు భరోసాపై సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సవాల్ విసిరారు. ఒక్క రైతుకైనా రైతు భరోసా ఇచ్చినట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాసి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. కేసీఆర్ మొదలుపెట్టిన రైతు బంధునే రేవంత్ ప్రభుత్వం కొనసాగిస్తుందని చెప్పారు. రైతు బంధును కూడా అందరికీ ఇవ్వని రేవంత్ ముక్కు నేలకు రాసి రైతు బంధు ఇవ్వాలని జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. కొనసాగించింది రైతు బంధు మాత్రమే, కేసీఆర్ గారు పెట్టిన రైతు బంధు మాత్రమే నువ్వు కొనసాగించినావు. అది కూడా కేసీఆర్ గారు ఆనాడే 7,500 కోట్లు సిద్ధం చేస్తే రైతాంగానికి ఇవ్వకుండా అడ్డుపడి వచ్చిన తర్వాత వాటిని అన్నింటినీ కూడా నీ కాంట్రాక్టర్లకు పంచుకొని 5 నెలలు సతాయించి ఇప్పటికేదో 65 లక్షల మందికి ఇచ్చిన, ఇంకేదో డేట్ పెట్టి ఈ లోపల మొత్తం 100% మందికి ఇచ్చి ముక్కు నెలకు రాయాలి. నువ్వు తప్పు చేసినందుకు 5 నెలలు తెలంగాణ రైతాంగాన్ని కనీసం కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టినందుకు, రైతాంగాన్ని అప్పుల పాలు చేసినందుకు, అధిక వడ్డీలో తెచ్చుకుని అప్పులు తీసుకునే పరిస్థితులకు వచ్చినందుకు రైతులు నువ్వు ముక్కు నేలకు రాసి ఇవ్వాలి. ఏదో గొప్పగా నేను ఇచ్చినా అని చెప్పేసి మాట్లాడుతున్నావు, పోజులు కొడుతున్నావు ఇస్తా అని చెప్పి. ఇవి ఇచ్చేదేంది? రైతుల హక్కు అది. నువ్వేదో పెద్ద దానం ఇచ్చినట్టు కేసీఆర్ని ఛాలెంజ్ చేస్తున్నావు. జీ తెలుగు న్యూస్ కథనంతో పద్మశ్రీ కిన్నెర ముగిలయ్యకు న్యాయం జరిగింది. ఆర్థిక ఇబ్బందులతో కూలి పనులకు వెళుతున్న పద్మశ్రీ ముగిలయ్యకు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆర్థిక సాయం చేశారు. మాజీ మంత్రి మల్లారెడ్డి, మల్కాజ్గిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే వివేకానందతో కలిసి కేటీఆర్ను కలిశారు ముగిలయ్య. ముగిలయ్య కూలి పనులకు వెళ్తున్నారంటూ 3 రోజుల క్రితం జీ తెలుగు న్యూస్ వార్తను ప్రచారం చేసింది. ఆయన కష్టాలను వెలుగులోకి తీసుకొచ్చింది. ఏ గవర్నమెంట్ అడగలేదు, కలెక్టర్లనే అడిగిన. కలెక్టర్లు మారిపోతుండ్రు కానీ జాగా ఇస్తున్నారు. పుణ్యాన ఇల్లు కట్టుకున్నా, కోట్లు అంటే నేను చూడలే, లక్షలు కూడా చూడలే. నేను వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ 14 ఏళ్ళు మట్టి పని చేసి పట్టిన. కాకతీయ కాలువకు బొగ్గులు వచ్చినాయి. కాకతీయ కాలువకు 150 రూపాయలకు నెల మోసినాం. కాకతీయ కాలువకు మెదకులకి నా కష్టం చేసి పట్టిన చాలా ఘోరంగా ఉందా. నీ దండం పెడతా. అయ్య పుణ్యాన నాకు పేరు వచ్చింది. నాకు కళాకారునిగా కాలు నేను అడుకుని పిచ్చగా అయిపోయినా. కానీ నా పరిస్థితి ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి. జీ తెలుగు న్యూస్, నిజం నిక్కచ్చి.